Okay? Okay, sir. Open the page number 26, sir. Today we are going to discuss about the second A reading is a true hand. True hand. Who are having that textbooks is there? Please see that one also. True hand. It's also a very important lesson. If you listen this lesson, just to have somewhat a gene is there. Somewhat mentally strong. You are going to become a mentally strong after you are listening the story is there. Up to last, we have very careful listening is there, sir. How the people are getting and living and successful in this world. ఎలా ప్రజలు ఈ ప్రపంచంలో వాళ్ళు చేయవలసిన దానికంటే అత్యున్నతంగా ఎట్లా చేయగలుగుతున్నారనేటువంటిది ఈ లెసన్లో మనకు తెలుస్తుంది. Once you have to see true hand. This story talks about the feelings of an athlete as the pursues. Please underline P-U-R-S-U-S. Pursues means selected. Pursues means selected. Selected. The story talks about the feelings of an athlete as he pursues his dream. Okay, athlete. You know athlete is there. Athlete అనే పదం చాలా ఇంపార్టెంట్ అయింది సార్. Athlete అంటాం. అది A-T-H-L-E-T-E. Athlete. He is not a ordinary person. Athlete అవ్వాలి అంటే అహోరాత్రులు శారీరకంగా ఫిజికల్లీ దే ఆర్ మెంటల్లీ అండ్ సో మచ్ స్పోర్ట్స్లో చాలా గొప్ప స్థాయికి వెళ్ళిన వాళ్ళు అథ్లెట్స్ అంటాం. అథ్లెటిక్ గేమ్స్ అంటాం. జిమ్నాస్టిక్స్ జిమ్నాస్టిక్స్ ఇస్ దేర్. కొంతమంది ఇట్లా పరిగెట్టుకుంటూ వెళ్ళి ఇలా ఫీల్డ్ వేసుకుంటా తిరుగుతారు. ఎప్పుడు చూసారు లేదా మీరు? అథ్లెట్స్ అంటాం. అలాగే 2 రింగ్స్ పెట్టుకుంటారు. 2 రింగ్స్ పెట్టుకుని వాళ్ళు ఇలా తిరుగుతూ ఉంటారు వాళ్ళు. సో అథ్లెట్. అట్లాగే మనకి అథ్లెట్ వచ్చేసరికి ఒక పోల్ ఉంటుంది, సన్నని పోల్ ఉంటుంది. దాని మీద వాళ్ళు రకరకాల విన్యాసాలు చేస్తాం. ఒలింపిక్స్ అని ఉంటాయి కదా, మనం చూస్తూ ఉంటాం. ఒలింపిక్ గేమ్స్ అనేది అథ్లెట్స్ చాలా గొప్ప వాళ్ళు. అది స్విమ్మింగ్ కూడా చాలా ఫాస్ట్గా వాళ్ళు ఇలా వెళ్ళి రివర్స్లో ఉంటారు, నీటిలోనే ఈదుతూ ఉంటారు. ఇవన్నీ అథ్లెట్ మీన్స్ ఏ వెరీ వెరీ గుడ్ అండ్ ఎక్సలెంట్ మార్వలస్ ఫ్యాంటాస్టిక్ స్పోర్ట్స్ పర్సన్. అది మీరు బాగా అర్థం చేసుకోవచ్చు. మన క్రికెటర్స్ కూడా మన అథ్లెట్స్ అన్నాం యాక్చువల్గా. ఆ అథ్లెట్ వేరు. Out of 24 hours, immediately there are 18 to 19 hours they are practicing. Practice చేస్తారు. Athlete. ఇక్కడ ఏమన్నాడంటే this is story about the feelings of an athlete as he pursues his dream. ఒక అథ్లెట్ యొక్క డ్రీమ్ కళని సాధికారం చేస్తున్నాడు. అతను సక్సెస్ అయ్యాడు. అతను ఏదైతే కళ కన్నాడో ఆ కళని అతను సక్సెస్ అయ్యాడంట అతను. అది ఏంటో చూద్దాం. Read about a narrow-racking day in Milestone. The name is, we are going to study about that Milestones. M-I-C-H-A-E-L Milestones. S-T-O-N-E. Milestone. మనము నరాలు తెగిపోయే ఉత్కంఠ భరితమైనటువంటి మైకేల్ స్టోన్ యొక్క లైఫ్ యాజ్ హీ పర్హాప్స్ టు టేక్ ద అల్టిమేట్ టెస్ట్ ఆఫ్ హిస్ స్పోర్ట్స్ కెరియర్. అతని యొక్క క్రీడా జీవితంలో అత్యద్భుతమైనటువంటి ఒక గొప్ప అంశాన్ని అతను సాధించి విజయం పొందినటువంటి మైకేల్ స్టోన్ యొక్క క్రీడా స్ఫూర్తి గురించి మనం చెప్పుకుంటున్నాం ఈ లెసన్లో. ఇట్ ఈస్ అన్ awe-inspiring, underline awe-inspiring achievement that will leave you breathless. awe-inspiring అంటే దానికి తెలుగులో ఉంది విస్మయం, అద్భుతం. నువ్వు అని ఉండిపోతారు. అదేదో మూవీలో చెప్తాడు వాడు. అదేదో రవితేజ మూవీ వాడు బ్లైండ్ పాత్ర ఉంటుంది అలా, అందులో చెప్తాడు అన్నమాట వాడు. ఒక అద్భుతం పరమాద్భుతం ఉన్నాడు అని అలాగే చూస్తామని కదా, ఏదో ఒక మూవీలో ఉంటుంది. అట్లాగా విస్మయం. మీరు ఇది గాలి కూడా పీల్చుకోలేకుండా విస్మయానికి గురైపోతారు ఈ పాఠం వింటే. అంత అద్భుతమైనటువంటి తన క్రీడా ప్రతిభని కనపరిచినట మైకేల్ స్టోన్. ఎవరు అతను, ఏమి ఆ క్రీడ, ఏమి ఆ అత్యద్భుతమైనటువంటిది, ఏమి ఆ విస్మయం అనేది లెట్స్ వి హావ్ టు సీ దిస్ దేర్ సర్. ఓకే, కమ్ ఆన్. His palms were sweating. His palms were means again past tense. Was or as I told you that this is the story also going in the past tense is there. His palms, P-A-L-M-S, palms means archetul. His atani yokka, every yokka, Michael story yokka. So his palms were sweating. చేతులు చెమట పడుతున్నాయి. అతని చేతులు చెమట పడుతున్నాయి.
He needed a towel to dry his grip. He wanted towel to dry his wit. Then he has some towels are there. So take the towels is there. మనకి తడి అయింది అనుకోండి, టవల్ తీసుకుని మొహం తుడుచుకుంటామా లేదా? సో అట్లా అతని చేతులు చెమటలు తుడుచుకోవడానికి అతను ఒక టవల్ కావాలనుకుంటున్నాడట. A glass of ice water quenched his thirst but hardly cooled his intensity. ఒక గ్లాసు చల్లటి నీళ్ళు ఉంటే, ఒక గుక్క నీళ్లు తాగి తన దాహాన్ని, తన గొంతుకుని తలుపుకుందాం అనుకున్నాడట. The astroturf he sat on was as hot as the competition he faced today at the National Junior Olympics. ఎందుకంటే ఇప్పుడు ఆయన వెళ్ళినటువంటిది, ఆడేటువంటి ప్లేసు, అతను ప్రతిభ చూపాల్సినటువంటిది మామూలు మన గల్లీ మ్యాచ్ కాదు, లేదా మన స్కూల్లో కాదు. నేషనల్ జూనియర్ ఒలింపిక్స్ ఛాంపియన్షిప్, నేషనల్ జూనియర్ ఒలింపిక్ ఛాంపియన్లో అతను ఇప్పుడు అక్కడ పార్టిసిపేట్ చేయాలి. ఆ పార్టిసిపేట్ చేయడానికి తన చేతులు వణుకుతున్నాయంట, దాహం వేస్తుందంట అతనికి. ద పోల్ వాజ్ సెట్ అట్ 17 feet 7 feet. ఎందువల్ల అలా వచ్చింది? ఇక్కడ మనకి మైకేల్ స్టోన్ గారి యొక్క ఆ ఫీట్, ఆ హైట్ ఏదైతే ఉందో, హైట్ దాచవలసిన ఆ హైట్ 17 feet లో ఉందండి సార్. ఇది పోల్ వాల్ట్ గేమ్ అంటాం. పోల్ వాల్ట్ అంటే ఒక కర్ర, ఒకటి పెద్ద పొడవు ఎదురు కర్ర అంటిస్తారు. ఆ కర్ర పట్టుకుని పరిగెట్టుకుంటే ఒక్కసారి దాన్ని భూమిలోకి అతిమితే మనిషిలో పైకి లేచిపోతాడు. లేచిపోయి దాన్ని ఉతికి అవతల పడాలన్నమాట దాన్ని. This is the C. Your pictures will be given. See, first one he has to take them, second he has running, third one, fourth one చూడ ఒక స్టెప్ వేసాడు, ఫిఫ్త్ వన్ వంచాడు, దాన్ని పైకి ఎగిరాడు. ఆ ఎగిరి ఈ పోల్ నుంచి ఇక్కడి నుంచి పరిగెట్టుకుని వస్తున్నాడు ఒక మనిషి. ఒక మనిషి ఇలా ఉన్న మనిషి ఈ బొమ్మ పెద్ద కర్రోడు తీసుకుని, ఈ మనిషి పెద్ద కర్రోడు తీసుకుని పరిగెట్టాలి, టక 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 పరిగెట్టాలి. ఆ ఉన్న మనిషి ఏం చేస్తాడంటే దాన్ని మళ్ళీ కింద కట్టాలి, కర్రలా. సో ఇలా పెట్టి వచ్చేసరికి కర్ర లేదా ఇది గంతేసుకుంటే వెళ్ళిపోవాలి, ఇక్కడి నుంచి గంతేసుకుంటే వెళ్ళిపోవాలి. ఇక్కడ ఇలాగ వెళ్ళిపోయి అవతలకు వచ్చేయాలి, ఇలాగే ఈ అవతలకు వచ్చేయాలి, ఇక్కడ పడుకోవాలనుకుంటారు. ఈ పోల్ కదలకూడదు, మెదలకూడదు. 17 feet. మన స్లాప్ 11 ఉంటుందండి ఇంట్లో. మన స్లాప్ ఉంటుంది కదా, 11 feet ఉంటుంది. అంటే సెకండ్ ఫ్లోర్. 2 అంతస్తులు కాలండి వాడు. ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్. ఒక పెద్ద కర్ర 20 feet కర్ర ఇచ్చుకుని దాన్ని బ్యాలెన్స్ చేసి అవతలకు వెళ్ళిపోవాలి. అది పోల్ వరల్డ్ స్పోర్ట్స్. అది ఉన్నాయి మీరు దాంట్లో పడితే పోల్ వరల్డ్ అని యూట్యూబ్లో వస్తాయి. యాక్చువల్గా నేను అవసరం చూపిస్తాను మీకు కాబట్టి. సో ఇప్పుడు 7 feet ಇದೆ. That was 3 inches higher than his personal best. ఎందుకు ఇతను మాస్టారు అదేంటి, అతను అథ్లెట్ అన్నారు, అతను ప్రాక్టీస్ అవుతాడు. జూనియర్ ఛాంపియన్షిప్, నేషనల్ జూనియర్ ఛాంపియన్షిప్కి వెళ్తే వెళ్ళాలి, ఉత్సాహంగా పార్టిసిపేట్ చేయాలి. నగ్గుతాడు, ఓడుతాడు, వేరే విషయము. ఆడి చెమటలు పడటం ఏంటండి, వాడి దాహం ఏంటండి అంటే ఇక్కడ ఎందుకు అతను భయపడతాడంటే ఇక్కడ దిస్ ఇస్ ద పాయింట్ ఇదే. ఆ పోల్ ఎంత హైట్లో ఉంది? 17 feet లో ఉంది. Actually that was the 3 inches higher than his personal best. ఈయన ఎప్పుడు కూడా ఎంతవరకు ఊదుతాడు? 16.7 feet ఊదుతాడు. అది ప్రాక్టీస్. కెన్ ఎప్పుడు అంటున్నాడు సార్, ప్రాక్టీస్ ఏంటి? 16 feet 7 inches. 16 feet 7 inches మాత్రమే ఊదుతాడు. కానీ ఇప్పుడు ప్రాక్టీస్ కంటే ఎన్ని ఇంచెస్ పెరిగింది? ఇది 3 inches పెరిగింది. 3 inches పెరిగింది అంటే 17 feet వచ్చింది. సో ఇక్కడ మరి ఇక్కడి నుంచి పరిగెట్టడము ఉతకడమైన తేడా వచ్చేది కదా సార్. నా పాయింట్ అర్థమైంది లేదా? ఇప్పుడు మనం ఉన్నాం సార్, ఒక బైసికల్ పెడతాం, ఒక బైసికల్ తర్వాత పరిగెట్టి వచ్చి బైసికల్ ఉతికేస్తాం. మనం దేన్ని టచ్ చేయకుండా ఇలా ఉతికేస్తాం. ఐ కెన్ ఆల్సో జంప్ ఇదే ఉతికేస్తాం. మీరు ఉతికేస్తారు, నేను ఉతికేస్తాను. అందుకు మోహన్ సార్ మా అంతా ఉతికేస్తున్నారా, ఈయన ఉతనవ్వకూడదురా అనుకుంటాం. ఉతనవ్వకూడదంటే ఏం చేస్తారు? అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే కింద ఇంత ఎత్తు ఇటుకలు పెట్టి ఆ ఇటుకల మీద స్టాండ్ అయ్యారు. అంటే ఒక అడుగు పెంచారు, ఇంకో అడుగు పెంచారు. అది పెంచి నాకు కనపడకుండా చేశాను అన్నమాట. ఎప్పుడు సైకిలే కదా గాడి అని చెప్పి చెప్పి ఊరేగారు. నేను సైకిల్ దొరుకుకుండా పోయి మళ్ళీ పోయి అంటే నేను ఎప్పుడు ఒక సైకిల్ హైట్ ఉతకగలను, కానీ హైట్ కంటే ఒక అడుగు మీరు పెంచారా లేదా? సో పెంచడం వల్ల అది నాకు తెలియలేదు. ఉతికేస్తే నాకు ప్రాక్టీస్ అది ఒకవేళ ఉంది అని నాకు తెలిస్తే నేను ఉతికే దాంట్లో మార్చుకుంటానేమో. ఐ కెన్ చేంజ్. ఇంకొంచెం వెనక్కి స్టెప్ అవడం కానీ, లేదా 2 అడుగులు ముందు నుంచి జంప్ చేయడం కానీ అదేం తెలియదు. అలాగే ఇతను 17 feet పెంచారు. ఎప్పుడు ఇతను పర్సనల్ బెస్ట్ కంటే 3 inches ఎక్స్ట్రా. అందువల్ల ఈయనకి స్వెట్ అయిపోతుంది, అందువల్ల ఈయనకి దాహం వేస్తుంది, అందువల్ల హీ హ్యాస్ టు వాంట్ సమ్ డ్రింక్ ఐస్ వాటర్ అయితే. చూద్దాం నెక్స్ట్ చూద్దాం. మైకేల్ స్టోన్
confronted, please underline, that means face to face, confronted, underline, the most challenging day of his pole vaulting career. Please underline pole vaulting career. That is the, please you have, that is the game, that what the Michael Stone is going to now participate in the game, pole vaulting career. ఒక పెద్ద కర్ర ఉంది, దాంతో ఉతకడం అనే దాన్ని pole vaulting career లో ఇది ఒక బెస్ట్ అన్నమాట. ఇప్పుడు the stands were still filled with about 20,000 people. ఆ చుట్టూ ఎంతమంది ఉన్నారంటే అక్కడ 20,000 people. అంటే ఒక చిన్న ఐపీఎల్ లాంటిది అనమాట. మనకే పాకిస్తాన్కి క్రికెట్ జరిగితే, మనకే న్యూజిలాండ్కి క్రికెట్ జరిగితే ఎలా జనం వెంట చూస్తారు, అలా 20,000 పీపుల్ చుట్టూ ఉన్నారు. ఈవెన్ దో ద ఫైనల్ రేస్ హ్యాడ్ ఎండెడ్ అండ్ ఓవర్ ఎ ఇయర్. ఒక గంటలో అయిపోతుంది, టెర్మినేట్ ఉంది. ఇతను ఉతకాలి, ఉతికేయగలడు. ఎప్పుడు ఉతకగలడు? అది 16 feet అయినా 16.5 అని ఉతికేయగలడు, 16.7 మ్యాక్సిమం ఉతకగలడు. కానీ వాళ్ళు ఏం చేశారు, దాన్ని ఇంకో 3 inches పెంచేశారు, 17కి వచ్చారు. ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేయాలి. సో కష్టమే కదా, ఎవరికైనా టెన్షన్ ఉంటుంది కదా, చెప్తారు కదా, అంతవరకు అయ్యింది ఒక. నెక్స్ట్ ద పోల్ వాల్. ఇప్పుడు అసలు ఆ స్పోర్ట్ అంటే ఏంటి దాని గురించి చెప్తాను. ద పోల్ వాల్ ఈస్ ట్రూలీ ద గ్లామరస్ ఈవెంట్ ఆఫ్ ఎనీ ట్రాక్ అండ్ ఫీల్డ్ కాంపిటీషన్. ఇప్పుడు కొన్న ఫీల్డ్ కాంపిటీషన్లో ఈ పోల్ వాల్ అనేది ఆషామాషి అనే స్పోర్ట్స్ కాదు. చాలా ధైర్యము, చాలా పనితనము, చాలా అథ్లెట్, చాలా శారీరక శ్రమ. ఒక మనిషి తన బరువుని ఒక కర్ర తీసుకుని కర్ర విచ్చి పరిగెట్టి, అక్కడ ఒక హోల్ ఉంటుంది, ఆ పెరపట హోల్లో గుచ్చితేనే సపోర్ట్ ఇస్తుంది. మామూలుగా వెళ్ళిపోయి జారి అనుకోండి, దీంతో కూడా మనం జరిగిపోతాం మనం. అట్లా కాదు, దానికి ఒక స్పెసిఫిక్ ప్లేస్ ఉంటుంది, దాన్ని గుచ్చాలి. ఈ మనిషి 70 kg బరువుని అది లేపాలి, పైకి 17 అడుగులు పైకి లేపాలి, 2 అంతస్తుల పైకి లేపాలి. అది లేపిన తర్వాత వాడు కర్రను లేసి ఆ గాలిలో వాడు విన్యాసం చేసుకుంటూ పల్టీలు వేసుకుంటూ ఈ పోల్ పడిపోకుండా అవతల వైపు రావాలి. హౌ ఇట్స్ గ్రేట్ అండ్ వండర్ఫుల్ అండ్ ఎక్సైట్మెంట్ స్పోర్ట్ ఇట్ ఈస్. The sportsman combines the grace of a gymnastic with the strength of the bodybuilder. దానికి ఆ కర్రతో బ్యాలెన్స్ అవ్వాలా, వాడు ఒక శారీరక నిర్మాణాన్ని పెంచుకోవాలా. పోల్ వాల్టింగ్ ఆల్సో హ్యాస్ ద ఎలిమెంట్ ఆఫ్ ఫ్లయింగ్. ఇది ఎలాంటిదంటే గాల్లో ఎగడమే, గాల్లో ఎగరడం లాంటి స్పోర్ట్స్ ఏది. అండ్ ద థాట్ ఆఫ్ ఫ్లయింగ్ యాజ్ హై యాజ్ 2-stored బిల్డింగ్. అది చూడండి చెప్తాడు. As the flying as high as 2-stored building is a mere fantasy to anyone watching such as event. చూసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే అది 2 అంతస్తుల బిల్డింగ్ నుంచి ఇంకో 2 అంతస్తుల బిల్డింగ్, ఇంకో 2 అంతస్తుల బిల్డింగ్ లో గాలిలో ఎగిరిపోతున్నట్టే. లుక్స్ లైక్ ఏ ఫ్లయింగ్ ఏ బర్డ్ ఇన్ స్కై. ఆకాశంలో పక్షి మన ఇంటి బిల్డింగ్ నుంచి ఇంకొక ఇంటి బిల్డింగ్ నుంచి ఇంకొక వెళ్ళిపోతుంటే చూస్తామా లేదా? బర్డ్ న్యాచురల్ ఎగురుతుంది. కానీ మనిషి ఎగురుతున్నాం అలా మన ఇంటిగా. అది చూడడానికి ఎలా ఉంటాయంట, ఒక పక్షి 2 అంతస్తుల బిల్డింగ్ నుంచి అట్లా 2-3 ఇల్లు నుంచి ఎలా వెళ్ళిపోతుందో అట్లాగా ఈ మనిషి గాల్లో అలా ఎగిరిపోతూ ఉండాలి. మామూలు విషయం అండి. ఏదో నడుస్తూ సైకిల్ పడిపోతేనే కాలు చెయ్యి ఇరిగిపోతాం. మనకి 17 అడుగులు ఎగిరిన తర్వాత ఆ కింద పడిపోతే ఇంకేం ఇరిగిపోతాం మనం చెప్పలేము. అది వాళ్ళు పడిపోయిన తర్వాత దానికి మనకి ఆ డాక్టర్గా తెలుస్తుంటే మనకేం తెలియదు యాక్చువల్లీ. సో అంత కష్టమైనటువంటి ఇదనమాట అండి. Even today, it is not only Michael Stone's reality and dream, it is quest. Kapote, please underline quest. Quest. Quest means interest. Interest means INTEREST. Interest. Tapana. అతని యొక్క కోరిక. కానీ అతని జీవిత పర్యంతం ఇది చేయాలనుకున్నాడు, ఇది సాధించాలనుకున్నాడు. అలాంటి స్టేజ్ ఇప్పుడు వచ్చింది, అలాంటి స్థితి ఇప్పుడు వచ్చింది. కానీ ఇక్కడేమో 3 inches పెరిగిపోయింది. అతను బెస్ట్, మోర్ దాన్ బెస్ట్ ఇస్ దేర్. నెక్స్ట్ we have to come. As long as Michael could remember, he had always dreamed of flying. ఇప్పుడు వీడి అది అలా ఉంచండి. 2 పేరాలు అయిన తర్వాత వీడి చిన్నతనానికి వస్తున్నాం, చైల్డ్హుడ్ అనమాట. వాడు చిన్నప్పుడు 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 7 సంవత్సరాల వయసు ఎలా ఉందో మాకు చెప్తాడు. చైల్డ్హుడ్ చూద్దాం. As long as Michael could remember, వాడు గుర్తొచ్చినాయి అట. ఏంటి? He had always dreamed of flying. చిన్నప్పటి నుంచి వాడికి ఏం కలలు కనేవాడంటే గాల్లో ఎగిరిపోవడం.
ఆడ మంచం పడుకుని నిద్రడనుకో మంచం నుంచి అలా లేచిపోయింట, అలా పైకి వెళ్ళిపోయింట, అలా పైకి వెళ్ళిపోయి గాల్లో తేలినట్టుంది, ఏదో చేసినట్టుందని చెప్పి గాలి ఇలా అలాగే ఏర్పడుతుంది, అలా ఒక నుంచి ఒకరి ఇంటికి ఆడ ఫ్రెండ్ ఇంటికి కూడా గాలి వెళ్ళిపోతుంది అంటాడు. కానీ గాలి వెళ్ళిపోయి అని తీసుకెళ్ళి ఆడ మంచం మీద తీసుకుని ఆడి ఫ్రెండ్ ఈ ఫ్రెండ్ గాల్లో ఏ షికారు చేసుకుంటూ వస్తాడు. ఇది చిన్నప్పటి నుంచి కళ ఏంటంటే గాల్లో తేలడమే వస్తుంది. No problem. Okay. So then what will happen? Michael's mother, itane ఆలోచన ఇది. Michael's mother read him memorious stories about flying when he was growing up. ఇక్కడ చూడండి ఒకసారి, చాలా విచిత్రంగా ఉంటుంది మీ కథ అంతా, చివరికి మనకు నిజంగా తెలుస్తుంది. Michael's mother also going to tell the stories about all the stories he is going to fly. అమ్మ కూడా వీడు చెప్పే కథలు ఎలా చెప్తుందంట, నువ్వు గాల్లో తేలిపోతావు, గాల్లో మన ఊరి నుంచి పక్కూరికి వెళ్ళిపోయావు, ఆ పక్క నుంచి ఇంకో పక్కూరికి గాల్లోనే వెళ్తున్నావు, ఆ చెట్లు ఉన్నాయి, పొట్లు ఉన్నాయి, ఆ పైన కరెంట్ ఫోన్ వచ్చింది, దాన్ని తప్పుకున్నావు జాగ్రత్తగా, మళ్ళీ గాల్లోనే వెళ్తున్నావు. అలా అమ్మ కూడా అన్ని గాల్లో తేలుతున్నా కదా నేను చెప్తుంటారు చిన్నప్పటి నుంచి. Her stories refers here. Who is her? Is there Michael Stone's mother? That is the very important there. Michael Stone's mother. Her stories were always the ones that describe the land from a bird's eye view. Chala jaattam sir. Bird's eye view, please underline. Bird's eye view. వాళ్ళ అమ్మగారు చెప్పే కథలన్నీ కూడా ఎలా ఉన్నాయంటే, ఆకాశంలో ఒక పక్షి గ్రద్ద కనుక వెళ్తూ ఉంటే ఆ గ్రద్ద చూపు ఎలా ఉండదు. ఇప్పుడు ఈ పోల్ ఉంది, ఈ పోల్కి బర్డ్ ఎలా కనిపిస్తుంది, జస్ట్ ఈ బర్డ్ ఎలా కనిపిస్తుంది, కింద కనిపిస్తుందా లేదా, చాలా ఈజీగా కనిపిస్తుందా లేదా. సో వాళ్ళ అమ్మగారు చెప్పే కథలు నువ్వు 20 అడుగులు 50 అడుగులు పైనుంచి నువ్వు చూస్తున్నావు ఈ ప్రపంచాన్ని ఎలా కథలు చెప్తా ఉంటాను. ఏ అమ్మాయినా కాశీమతిలి కథలు చెప్పుద్ది, ఏ అమ్మ విక్రమాదిత్యులు చెప్పుద్ది, ఏ అమ్మాయినా పంచతంత్రం కథలు చెప్పుద్ది, ఏ అమ్మాయినా పేదరాసు పెద్దమ్మ కథలు చెప్పుద్ది. అనగనగా పేదరాసు పెద్దమ్మ ఎరువు పొట్లు వేటకెళ్ళి ఏడు చేపలు చేప అంటలేదు, ఎంత చేప ఎందుకు అనలేదు, ఏం కొట్టింది నా పొట్లో ఎదురు నేను కొట్టినా, ఈ కథలు చెప్పడం మానేసినట్టు అలా అమ్మ ఏం చెప్తుందంటే గాల్లో తేలుతున్నట్టు పైనుంచి ఒక పక్షి పైనుంచి ఎగురుతుంటే ఎలా చూస్తుందో అట్లాగే చెప్తుందంట వాళ్ళ అమ్మ కథలు కూడా. చూద్దాం ఒకసారి అండి ఏమవుతుందో. Her excitement and passion for details made Michael's dream full of color and beauty. ఆ కళలో ఆమె ఈ ప్రపంచాన్ని భూగోళాన్ని కింద నుంచి చూడు, ఒరే ఆ ఇంద్రధనుష్ చూడు ఎంత బాగుందో, ఒరే ఆ బిల్డింగ్ చూడు ఎంత బాగుందో, ఒరే ఆ కొండ చూడు ఎంత బాగుందో చెప్పదు. నువ్వు పైనుంచి చూస్తున్నావు, ఇంద్రధనుష్ నీ కింద ఉంది, కొండ నీ కింద ఉంది, ఎలా ఉందో చూడు, ఇది ఈ బిల్డింగ్ పైనుంచి చూడు ఎలా ఉందో. అలా ఆమె కథలన్నీ గాల్లో ఉన్నట్టే చెప్తూ ఉంటుందంట. Full of color and beauty. Michael had this one recurring. Please underline RECURRING. Recurring. That means repeat. 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 Returning. Repeat. Dream. ఆడి కళలో గాల్లో తేలుతామే. దానికి అమ్మ చెప్పే కథలు ఇంకా గాల్లో తేలడమే. ఇంకా గాల్లో నడిచేయాలి, గాల్లో తేలిపోవాలి, గాల్లో పిలికలు కొట్టాలి, ఇదే కథ. వీడికి ఉన్న ఆ కళకి ఆ అమ్మ కథలు చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. అంటే ఇంకా ఉత్సాహాన్ని పెంచేస్తున్నాయి వాడికి. He would be running down a country road. He could feel the rocks and chunk of the life. ఇది ఎలా ఊహించడంటే వాడు భూమి మీద నడవట్లా, గాల్లో నడుస్తుంటే రాళ్ళు అన్ని కింద వెళ్ళిపోతున్నాయి, ఆ పొలాల నుంచి నడిచేస్తున్నాడు, నదుల నుంచి నడిచేస్తున్నాడు. నది మీద మనం నడవగలమా, మనం ముళ్ళిపోతాం, కానీ నది మీద నడిచేస్తున్నాడు. వాడు డ్రీమ్, వాడి కళ అనమాట. సో గోల్డెన్ ల్యాండ్, వైట్ ఫీల్డ్స్, గోధుమ పంటల నుంచి వాటి నుంచి నడిచేస్తున్నాడు. He would always outrun the locomotives passes by. He would begin soaring like an eagle. చిట్ట చివరికి ఎట్లా మారిపోడంటే ఒక ఈగల్ లాగా, ఒక పక్షిలాగా మారిపోయి పెద్ద పెద్ద రెక్కలతో ఆకాశానంతా చుట్టి ఈ భూగోళాన్ని పైనుంచి చూసే ఒక చిన్న దానిలాగా అతను తయారు చేసుకునేలాగా అతను వ్యూస్ తయారు చేసుకున్నాడు చిన్నప్పటి నుంచి. Wherever he flew, would always coincident with his mother's stories. Coincide, please COINCID. Coincide his mother's stories. అతను ప్రతిదాన్ని కూడా వాళ్ళ అమ్మ చెప్పే కథకి మిళితం చేసుకున్నాడు. హిజ్ డాడ్ ఆన్ ద అదర్ హ్యాండ్, కానీ వాళ్ళ నాన్న అలాంటి వాడు కాదట. వాజ్ నాట్ ఏ డ్రీమర్. మైకేల్ స్టోన్ గారు నాన్నగారు అలాంటి నాన్న కాదు. ఎలాంటి నాన్న? బెర్ట్ స్టోన్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ మైకేల్ స్టోన్. వాళ్ళ నాన్నగారు అమ్మ చెప్పే కథలు లాంటి కాదంటే ఎలాంటి వాడు వచ్చి హార్డ్ కోర్ రియలిస్ట్. ఏది నిజమో అదే వాస్తవం. ఇప్పుడు మోహన్ సార్ వచ్చి పాఠం చెప్తున్నాడు, ఎస్ ఇది నిజము. మోహన్ సార్ లేకపోయినా మోహన్ సార్ వచ్చి పాఠం చెప్తున్నాడు అనే కుప్పుకొని చేస్తున్నాడు మీరు ఊహించుకోవడం అది కాదు.
కానీ వచ్చి పాఠం చెప్తుంటేనే చెప్తున్నాడు ఎస్ ఇట్స్ ట్రూ ఇది చెప్పాడు సార్. అలా అతను రియలిస్ట్ గాల్లో తేలినట్టు ఉంది, నువ్వు గద్ద పైన చూడు కింద చూడు అది రెక్టేసింది అయ్యేం కాదు మనకి అనవసరం అనమాట మనకి. సో క్లియర్గా మనకి హీ బిలీవ్డ్ ఇన్ హార్డ్ వర్క్ అండ్ స్వెట్. దాని అతను ఏం నమ్ముతాయంటే హార్డ్ వర్క్, కష్టపడి పని చేయాలా, తన చెమటను ఖర్చు పెట్టాలా. కష్టపడి పని చేస్తే చెమట పడుతుంది మనకి యాక్చువల్గా, కానీ నీళ్ళు చింపుకుంటే చెమట ఎట్టిందంటే కుదురుతుందా మనకి, కుదరదు. మనం టెస్ట్ చేస్తే సాల్ట్ వచ్చేది అందులో. సో హిజ్ మోటో ఇఫ్ యూ వాంట్ సంథింగ్ వర్క్ ఫర్ ఇట్. అరే అమ్మ చెప్పే కథలు కాదురా, నువ్వు ఏదైనా సాధించాలనుకుంటే నువ్వు ఏదైనా పని చేయి. ఇఫ్ యూ కెన్ డూ ఎనీ వర్క్ దెన్ యూ విల్ డూ దట్ డెఫినెట్లీ సక్సెస్ ఇన్ దట్ వర్క్ అని వాళ్ళ నాన్న చెప్తా ఉంటాడంట. ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 14 జాతక రాస్తే దగ్గరికి వచ్చేస్తాం. ఫ్రమ్ ద ఏజ్ కుర్రోడికి 14 సంవత్సరాలు వచ్చాయి. వాడు అక్కడ ఇంతకీ నేషనల్ జూనియర్ షిప్లో ఉన్నాడు, ఏందో ఛాంపియన్షిప్లో ఉన్నాడు వాడు. మరి ఇవన్నీ గుర్తొస్తున్నాయి వాడు. ఇప్పుడు 14 సంవత్సరాలు వయసు వచ్చాయి. Michael did just that. He began very careful and regimented, long-term weightlifting programmer. వాడు ఏం చేసాడంటే మనవాడు ఫర్ ద ఏజ్ ఆఫ్ 14 మైకేల్ ఏం చేసాడంటే వెయిట్ లిఫ్టింగ్, వెయిట్ లిఫ్టింగ్ ఇలా ఎత్తి మనం పై పడతాం 40 కేజీలు 50 కేజీలు అది నేర్చుకున్నాడు. He worked out every other day with weights with some kind of running work on alternate days. ఒక్కొక్క రోజులో పరిగెట్టేవాడు, జస్ట్ పరిగెట్టేవాడు. The program was carefully monitored by Michael's coach. వీళ్ళ నాన్నగారే కోచ్. ఈ కోచ్ మైకేల్ కోచ్ ఎవరు, ట్రైనర్ ఫాదర్ మైకేల్స్ ఎడ్యుకేషన్. పైగా ఈయనే మళ్ళీ ట్రైనర్ అయ్యాడు. ఇది కోచింగ్ ఇచ్చేది కూడా వాళ్ళ నాన్నగారే, బెస్ట్ ట్రైనర్ అనమాట. ఆయనే కోచింగ్ ఇచ్చేవాడు. డిటర్మినేషన్ అండ్ డిసిప్లిన్ వాజ్ స్పోర్ట్స్ డ్రీమ్. సో అతను అంతో సంసిద్ధంగా నేర్చుకునేవాడంట. బిసైడ్స్ బీయింగ్ అన్ హానెస్ట్ స్టూడెంట్, మైకేల్ స్టోన్ కంటిన్యూడ్ టు హెల్ప్ హిస్ పేరెంట్స్ విత్ దేర్ chores. Michael's persistence is striving for perfection was not only his ambition but his passion. కానీ వాళ్ళ నాన్నగారు చెప్పేటువంటి అన్ని వినేవాడు, అమ్మ చెప్పే కథలు కూడా వినేవాడు, వింటూ అతను చేసే పనులు ఏమో అవన్నీ కూడా చేసేవాడు. మిల్డెడ్ స్టోన్, ప్లీజ్ అంటాను MILDRED, మిల్డెడ్ స్టోన్ మైకేల్స్ మదర్, మైకేల్ గారి యొక్క మదర్. మిల్డెడ్ స్టోన్ ఏమో మైకేల్ గారి యొక్క మదరు, బెట్ స్టోన్ ఏమో మైకేల్ గారి యొక్క తండ్రి. ఇట్స్ సార్. మిల్డెడ్ స్టోన్ wished that he could relax a bit more and be the free dreaming little boy. On one occasion she attempted to talk him and his father about this, but his dad quickly interpreted, smiled and said, you want something, work for it. మళ్ళీ ఆ నాన్నగారు కోచింగ్ అయిపోయిన తర్వాత అమ్మ తీసుకొచ్చేసుకుని మనం కూర్చోబెట్టిన ఒళ్ళో పడుకోబెట్టిన 14 సంవత్సరాల కుర్రాడిని మళ్ళీ కథలు చెప్తూ మొదటిగా ఒక గాలి పక్షి అన్ని గాల్లోంచి చూడు, భూమి మీద కింద నుంచి నడుస్తున్నట్టు ఏది చూడకు, గాల్లోంచి చూస్తూ ఉండు అని చెప్పేస్తూ ఉండేదాన్ని. ఏమిటి చెప్తున్నావు, ఎందుకే వాడు ఏదైనా సాధించాలంటే ఏదైనా ప్రాక్టీస్ చేసి సాధించాలి అని తండ్రి చెప్తా ఉండేవాడంట. All of Michael's faults today seemed to be the reward for his hard work. If Michael Stone was surprised, thrilled, arrogant about clearing the bar at 7 feet. ఇప్పుడు మళ్ళీ అది అయిపోయింది, ఫ్లాష్ బ్యాక్ అయిపోయింది. మళ్ళీ మన ఇందులోకి వస్తాం. కాంపిటీషన్ ఫీల్డ్లో చుట్టూ 16,000 మంది ఉన్నారు. జూనియర్ ఛాంపియన్ నేషనల్షిప్లో వచ్చేసాం. వచ్చేసరికి అవన్నీ గుర్తొచ్చాయి. ఇప్పుడు వీళ్ళు రెడీగా ఉండాలి. 17 feet ఉన్నటువంటి 17 feet. Give power to spine. Hold your hand. Why are you an old man? Old man. నీవు చూసినాడు అలా వాడుతున్నావు, ఎలా అలా అయితే పెళ్లి చేసుకోవాలి. ఓకేనా? Come on sir. So then if Michael Stone was surprised, ఇప్పుడు దిస్ ఇస్ ద ప్లేస్. ఈ అందరినీ అమ్మ చెప్పినటువంటి కథలు, నాన్న నేర్పినటువంటి విద్య, ఈ 16,000 మంది ఉన్నటువంటి విషయంలో నేను ఛాంపియన్షిప్లో 17 feet నేను టార్గెట్ చేయాలా, దాన్ని రీచ్ అవ్వాలా, నేను సక్సెస్ కావాలా అని అనుకున్నాడు. You couldn't tell as soon as he landed on the enchanted landing mat and with the crowd on his feet. ఉత్తికి ఇక్కడ మ్యాట్ ఉంటుంది, ఈ మ్యాట్ మీద మళ్ళీ పడిపోకూడదు, అలా ఉత్తికి గాల్లో తిరిగి చొప్పలేసుకొని మళ్ళీ స్టాండ్ ఇలాగే నుంచోవాలి. మళ్ళీ అలా కింద పడిపోయినా ఇలా పడిపోయినా ఓడిపోతున్నట్టు లెక్క. మళ్ళీ అంత 17 అడుగులు ఆ పోల్ మాకు ఉతికేసట చుట్టూ తిరుగుతూ వచ్చి ఎలా ఉండాలి స్టాండ్ పొజిషన్, మన స్టాండ్ ఉత్తికి అలా పడిపోవాలి, నిలబడాలి. అసలు మనం అలా పడిపోతే ఏది ఎక్కడ తలపడద్దో, వెనుకోస పడద్దో, కాలు పడతాయో, ఏం పడిపోతే ముక్కలు అయిపోతాయి మళ్ళీ. మనం అతుకోవాలి కష్టం. పువ్వులు కూర్చున్నట్టు దారంతో ముక్కలన్నీ ఒకరోడు గుచ్చుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. మనం మధ్యలో ఫెవిక్ కట్టించుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. మళ్ళీ ఎంత కష్టమైందో చూడండి, నిలబడాలి. ఇప్పుడు అది పొజిషన్. ఇప్పుడు మైకేల్ ఇమీడియట్లీ బిగాన్
Preparing for the next attempt at flight, he seemed obviously on the face that he had just surpassed his personal best by 3 inches and that he was one of the first 2 competitors in the pole vaulting even the national junior contests. వీళ్ళు ముందు ఉన్నారు, వాళ్ళిద్దరూ ఉతికేసిన తర్వాత వీటారు. వాళ్ళు ఉతికేసారు అంటే దాన్ని మళ్ళీ పెంచేస్తారు. ఎవరైనా ఉతికాడు అనుకోండి 17 ఇంచెస్ ఉతికాడు, 2 రోజులు ఉతికాడు అనుకోండి దీని మళ్ళీ 17.1 చేస్తారు. మరి ఎవరో ఫైనల్ ఒక్కడే కదా రావాలి. సరే ఆ పాయింట్ అర్థమైందా లేదా మీకు? విన్నర్ని సెలెక్ట్ చేయాలి అంటే ఇద్దరు ఒకే హైట్ ఉతికేస్తే ఇద్దరు ఒకటే ఇవ్వాలి కప్పు. మరి అప్పుడు ఏం చేస్తారు, ఇంకొంచెం పెంచుతారు లేదా? అది ఎవరు చేయాలి? అలానే వీడి ముందు ఇద్దరు ఉన్నారు. మళ్ళీ మైకేల్ క్లియర్డ్ the bar at 17 feet and 2 inches and the 17 feet 4 inches. Again he showed no emotion. You got a truth here, other one you guessed ఇది మళ్ళీ 17.2 ని 17.4 గిరిపోయింది. ఇది యాక్చువల్గా 16.7. ఇప్పుడు మళ్ళీ పెంచేశారు కదా, ఇప్పుడు ఉతకాలి. ఇప్పుడు అగైన్ he showed the no emotion, constant preparation and determination for this his vision. As he lay on his back and heard the crowd groan, he knew, groan under GRVN. He knew the other volunteer has missed his final jump. అందులో ఒకడు మిస్ చేశాడు అందులో ఒకడు. He knew that was time for his final jump. ఒకడు మిస్ అయ్యాడు కాబట్టి ఇప్పుడు వీడు ఉతికేస్తే వీడు విన్ అవుతాడు. ఇద్దరులో ఉన్నారనుకున్నా కదా, వాడు మిస్ అయ్యాడు అంటే వీడు ఉతికితే వీడు విన్ అవుతాడు. ఇప్పుడు మిస్సెస్ Michael need a clear this wall to win. A miss would got him second place. ఒకవేళ మిస్ అయితేనే సెకండ్ ప్లేస్కి వస్తాను. Nothing to be ashamed of, but Michael would not allow himself the thought of not winning first place. ఏమైనా నాకు ఫస్ట్ ప్లేస్ రావాలి తప్ప సెకండ్ ప్లేస్ రావడానికి కుదరదు అని చెప్పి మైకేల్ అనుకుంటున్నాడు. He rolled over his ritual of 3-finger up tipped push-ups. He found his pole, stood stepped on the running that led the most challenging event on his 17-year-old. ఇప్పుడు 17 సంవత్సరాల వయసు, 14 నుంచి 17కి వచ్చాడు. ఇప్పుడు ఈ 17 పాయింట్ దాటిన దాన్ని ఉతకాలి. ఎలా? The runway felt different this time. కానీ ఇప్పుడు ఆ రన్వే ఏదైతే పరిగెట్టేది ఉందో అది చాలా కష్టంగా ఉంది. It started, please అన్న STARTL, started is afraid, AFREID. అమ్మ దిస్ పారా మీరు నామకే చూస్తారు, ఇది కూడా ఫాలో అవ్వాలి. The runway felt different this time. It started, afraid, AFREID, afraid. Even for a brief moment చాలా భయం వేస్తుంది అతనికి, చాలా గందరగోళంగా ఉంది. Then it all is him like a wet table of a, ఒక పచ్చ గడ్డి మీద మంచు బిందువులాగా భయంగా. The bar was set at 9 inches higher than his personal best. That's only 1 inch of the national record. He thought the intensity of the movement filled his mind with anxiety. He began shaking off the tension from his body. It wasn't working. He became more tense. Why is that happening to me now? He thought. He begged for her nervous. Fear would be more accurate distraction. అతనికి విపరీతమైన టెన్షన్ వస్తుంది. కానీ ఎందుకు నేను టెన్షన్ పడుతున్నాను, ఎందుకు నేను భయపడుతున్నాను? నో, ఐ విల్ బి స్ట్రాంగ్, ఐ విల్ బి బోల్డ్. నేను సాధించగలను. తనను తాను నాకు ఈ సబ్జెక్ట్ అంటే భయం, ఈ సబ్జెక్ట్ భయం అని లేదు. నాకు ఏ సబ్జెక్ట్ ఉంటే ఏ సబ్జెక్ట్ అనేది చదవగలను. ఐ కెన్ డూ అని తనలో తనని ఇన్స్పైర్ చేసుకుంటాడు. వాట్ వాజ్ ద డిస్పైట్ his souls, he envisioned his mother. Why not? What was his mother doing in his thought at time like this? It was simple. His mother always used to tell him whenever he felt nervous, anxious or even scared to take deep breath. అప్పుడు అమ్మని గుర్తు చేస్తున్నాడట. ఇలాంటి నర్వస్ సమయంలో, ఇలాంటి కష్టకాలం, ఇలాంటి భయంకరంగా మనకు కూడా ఏం చేయాలంటే ఏమి చేయకుండా ప్రశాంతంగా ఉండి డీప్ బ్రీత్, శ్వాస మీద ధ్యాస. మనం ఒక 10 times బాగా గాలి ఊపిరిలో లంగ్స్లో తీసుకుని అక్కడ ఎలావైలో తీసుకుని వాటిని మళ్ళీ బయటికి వదిలేయాలా అని చెప్పి వాళ్ళ అమ్మ చెప్పి మాట గుర్తొచ్చాడు. సో హీ డిడ్ అమ్మ చెప్పినట్టే గుర్తొచ్చి చేశాడు అతను. So along with the shaking of the tension from leg, he gently laid his pole at his feet. He began to stretch out his arm and upper body. The little breeze that he was once there was now gone. He could feel a trickle of good sweat running down his back. He carefully picked up his pole. He felt his hearing pounding. He was sure the crowd did too. The silence deafening. When he heard the singing of the distant robin's flight, అతను ఏం చేశాడంటే తన పోల్ సిద్ధం చేసుకున్నాడు. తన కాలు కండాలను ఒకసారి కలుపుకున్నాడు, రెడీ చేశాడు. వాటిని సిద్ధం చేసుకుని ఆ పోల్ వాల్ట్ రన్నింగ్ చేసి తను ఉత్తరానికి సంసిద్ధయ్యాడు. As he began sprinting down the runway, something felt wonderfully different, familiar. The surface below him felt like the country road he used to dream of.
rocks and chunks of dirt and visions of the golden wheat fields seemed to fill thought when he took breath. గట్టిగా పీల్చుకున్నాడు. గాలి పీల్చుకుని పోల్ పెట్టుకుని పరిగెట్టుకుంటూ వెళ్తున్నాడు. పరిగెత్తూ వెళ్ళినప్పుడు అమ్మ చెప్పిన కథల్లో, ఇతను ఊహించుకున్న కథల్లో రాళ్ల మించి, నదుల మించి, పచ్చని మెడోస్ మైదానాల మించి నడుస్తూ ఉన్నట్టు ఊహించుకుంటూ వెళ్తున్నాడు. అప్పుడు అతను నేల మీద నడుస్తున్నట్టు లేదట, గాల్లో నడుస్తున్నట్టే అనిపించిందంట అతను. He began to fly. His takeoff was effortless. Michael Stone was flying. ఎగిరాడు, పట్టాడు, గాల్లోకి ఎగిరిపోయాడు. Just as in his childhood dream. చిన్నప్పుడు కథలు ఎలా వచ్చాయో కథల్లాగా అతను పైకి ఎగిరాడు. Only this time he knew he wasn't dreaming. కానీ ఇది నిజము, కళ కాదు. ఇది నిజము, అది కళ. ఇది నిజము, కానీ కళలో ఉన్నట్టే చేస్తున్నాడు. అందుకే అంటారు, కనులున్నప్పుడు కళలు తప్పవు, మరి ఆ కళలున్నప్పుడు పీడ కళలు తప్పవు అంటారు. కళలున్నప్పుడు కళలు తప్పవు, మరి ఆ కళలున్నప్పుడు పీడ కళలు తప్పవు అంటారు. సో కానీ ఇది నిజం. వాడు ఉతుకుతున్నాడు, వెళ్తున్నాడు, కానీ అదంతా కళలాగా ఊహించుకుంటున్నాడు. Only this time he knew he wasn't dreaming. This was real. Everything seemed to be moving in slow motion. వాడికి ఎలా ఉందంటే గాల్లో ఎగురుతున్నట్టు ఊహించుకుంటే కళ ఉందో గాల్లోనే వెళ్ళిపోయాడు. గాల్లోనే ఎగురుతున్నట్టు ఉందట. లాస్ట్ బాయ్ hey, what happened? Look at me. Okay, come on. If you make disturbance means I will somewhat very fast is there. So everything seemed to be being in motion. The air around him was the purest and freshest and had ever sensed. అలా ఎగురుతుంటే ఆ చుట్టూ ఉన్న గాలి అతనికి చల్లగా అలా చాలా తేలుతున్నట్టు, ఆ గాలి అతను తేల్చి అలా తీసుకెళ్తున్నట్టు అనిపిస్తూ ఉందట. గాలి అతను తీసుకెళ్తుందట. మైకేల్ వాజ్ సోరింగ్ విత్ ద మెజెస్టీ ఆఫ్ an eagle. ఒక నిజంగా ఒక పక్షిలాగా అతను ఒక పక్షిలాగా మారి గాలి ఎగురుతున్నాడట. It was either the eruption of the peoples in the strands of the thumb of his landing that brought Michael back to earth. On his back with the wonderful hot sun of his face, he could only envision the smile of his mother's face. ఒక్కసారి ఉతికేసుకొని వచ్చాడు ఏమన్నా. అంతే ఒక్కసారిగా 16,000 మంది పైకి లేచి ఆ కరచారధ్వనులతో కొడుతూ ఉంటే, వెనక నుంచి వీపు మీద సూర్యుడు అలా కిరణాలు పడుతూ ఉంటే, ఆ అమ్మ మొహంలో చిరునవ్వు కనబడుతూ ఉంటే, he knew his dad was probably smiling. నాన్నగారు కూడా నవ్వుతూ ఉండవచ్చు అనుకుంటున్నాడంటే అతను. Even laughing. That would always do that when he got excited. అతనికి ఆశ్చర్యం వేసింది. ఉతికేసానా, సాధించానా, 17.4 సాధించానా. Smile and then sort of a giggle. What I didn't know was that his dad hugging his wife and crying. ఒక్కసారి తన తండ్రి భార్యని కౌలించుకుని కొడుకు దగ్గర తీసుకొచ్చి ముగ్గురు కూడా కౌలించుకున్నారంట. ఎవరో మైకేల్ స్టోన్ ముగ్గురు కూడా కౌలుకున్నారంట. He was carrying the harder than Mildred had ever seen before. She also knew he was crying the greatest tears of అమ్మ కళ్ళ నీళ్లు ఎంతో ఆనంద బాష్పాలు కార్చి ఆ కొడుకుని దగ్గరగా తీసుకుని కౌలించుకుందంట. Michael was immediately sworn, his people hugging and congratulating him on the greatest accomplishment. అందరూ అక్కడ మైకేల్ the great అని అందరూ తప్పలు కొడుతున్నారట. He later went on the day of the 17 feet 6.5. అతను ఉతికింది ఇక్కడ 17.4 కదా యాక్చువల్ ఫైనల్ టార్గెట్. అతను ఉతికిందంట 17 feet 6.5. మళ్ళీ దీని మీద ఇంకా ఎక్కువ ఎగిరాడు. గోల్ ఎక్కడో కింద ఉంది, ఇంకా ఎగిరాడు. అంటున్నాడు సార్, వీడు కొత్త కావాల్సింది ఇదే యాక్చువల్గా. వీడు 16.7 వీడు ప్రాక్టీస్. వీడు ఏం చేయాలి, 17.4 ఉంటే చాలు. 16 పాయింట్ మీద ఇంకో 2 అంగుళాలు 2 ఇంచెస్ ఆఫ్